I see they hate us, but then they imitate us. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, పోకో అయితే ఈరోజు ఇండియాలో పోకో M4 Pro 5G మొబైల్ అయితే ఇండియాలో అఫీషియల్గా లాంచ్ చేసింది. అండ్ ఇంక ఫోన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఏదైతే మనకి రీసెంట్గా షావమీ లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11T 5G మొబైల్ ఉందో సేమ్ అదే మొబైల్ని మనకి రీబ్రాండ్ చేసి పోకో M4 Pro 5G కింద లాంచ్ చేయడం జరిగింది. సో రెండు మనకి సేమ్ మొబైల్స్ అనమాట. బట్ ఏంటంటే మనకి ఇది కొంచెం తక్కువ బడ్జెట్లో అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే కనుక దీంట్లో డిస్ప్లే వచ్చేటప్పటికి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే కూడా మనకి 90 Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇంక ఈ డిస్ప్లే అనేది మనకి పంచ్ హోల్ కట్అవుట్ అయితే మనకి రానుందన్నమాట. అండ్ ఇంకా అలాగే ఈ డిస్ప్లే అనేది DCI P3 కలర్ గ్యామెట్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇంక దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక 240 Hz అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ డిస్ప్లేని మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 3 తోటి అయితే ప్రొటెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి MediaTek Dimensity 810 ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. ఇది మనకి 6 nm మీద బిల్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇది మనకి ఆక్టా కోర్ ప్రాసెసర్. దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి అప్ టు మనకి 2.4 GHz అయితే ఉంటుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక రేర్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరాతో వస్తుంది. సో ఈసారి పోకో అయితే మనకి మంచి పని చేసిందని చెప్పొచ్చు. ఈ 2 మెగాపిక్సెల్ చెత్త కెమెరాస్ అయితే మనకి తీసి పాడేశారు అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ గా చెప్పుకోవచ్చు. ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. USB Type-C పోర్ట్ తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 60 minutes లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంక దీంట్లో యూస్ చేసిన ర్యామ్ వచ్చేటప్పటికి LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. అండ్ స్టోరేజ్ వచ్చేటప్పటికి UFS 2.2 స్టోరేజ్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇంకా అడిషనల్ గా ఈ మొబైల్ మీకు విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వీళ్ళు టర్బో ర్యామ్ అని పిలుస్తున్నారు. అండ్ ఇంకా అడిషనల్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ మొబైల్ అనేది మీకు వైడ్ వన్ L1 సపోర్ట్ తో వస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హై రిజల్యూషన్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా 3.5mm జాక్ ఉంటుంది. బ్లూటూత్ వెర్షన్ 5.1 తోటి వస్తుంది. IR బ్లాస్ట్ ఉంటుంది. FM రేడియో కూడా ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అడిషనల్ గా ఈ మొబైల్ అనేది మనకి IP53 రేటింగ్ తో వస్తుంది. సో చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ కానీ స్పిల్స్ కానీ ఈ మొబైల్ అయితే తట్టుకుంటుంది అనమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి MIUI 12.5 బేస్డ్ ఆన్ Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో తొందరలోనే మనకి MIUI 13 అయితే రోల్ అవుట్ చేస్తామని చెప్తున్నారు కమింగ్ వీక్స్ లో. అండ్ ఇంక దీని వెయిట్ వచ్చేటప్పటికి 195 grams అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంక ఈ మొబైల్ ని మనకి 3 కలర్స్ లో లాంచ్ చేశారు. అండ్ 3 వేరియంట్స్ లో అయితే లాంచ్ చేయడం జరిగింది. బేస్ వేరియంట్ 4GB ర్యామ్ అండ్ 64GB స్టోరేజ్ వచ్చేటప్పటికి 14,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వచ్చినప్పటికి 16,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వచ్చినప్పటికి 18,999 రూపాయలు అయితే పెట్టారనమాట. ఈ మొబైల్ సేల్స్ అనేవి మనకి ఫిబ్రవరి 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ లో అయితే స్టార్ట్ అవునున్నాయి. సో లాంచ్ ఆఫర్స్ అయితే యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఏమీ రివీల్ చేయలేదు. సో సేల్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మేబీ మనకి లాంచ్ ఆఫర్స్ అయితే రివీల్ చేయొచ్చు అనమాట. సో వీళ్ళు లాంచ్ చేసిన ప్రైసింగ్ కి మొబైల్ ని తీసుకోవచ్చా అని అడిగితే కనుక సో ప్రైసింగ్ అయితే మాత్రం ఎక్కువైందనే చెప్పొచ్చు. సో లాంచ్ ఆఫర్ కింద వీళ్ళు అట్లీస్ట్ కార్డ్ ఆఫర్స్ మీద ఒక 1000-1500 రూపాయలు డిస్కౌంట్ ఇస్తే కనుక డెఫినెట్ గా మనం ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు. కానీ సో మీరు 15,000 రూపాయల బడ్జెట్ లో మంచి 5G ఫోన్ కావాలనుకుంటే కనుక వివో T1 5G మొబైల్ అయితే వస్తుంది. సో అది ఇంకా మీకు బెస్ట్ మొబైల్ అయితే అవుతుంది. దాంట్లో మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఇంకా బెటర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు దీని మీద. అట్లాగే వివోలో మనకి కెమెరాస్ కూడా మనకి బాగానే ఉంటాయి అనమాట. పోకో మీద వివో అనేది బ్రాండింగ్ అనేది కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఇది పోకో M4 Pro 5G మొబైల్ గురించి అయితే వీడియో. అండ్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.